Okay, what is the question here? Use every digit lemma to show that any positive odd integer is of the form 6q plus 1, 6q plus 3, 6q plus 5, where q is some integer. అంటే మనం ఏదైనా ఒక ఆడ్ ఇంటిజర్ తీసుకుంటే ఆ ఆడ్ ఇంటిజర్ అనేది 6q plus 1 కానీ 6q plus 3 ఫామ్ కానీ 6q plus 5 ఫామ్ కానీ ఉంటుంది అని చూపించారు. అయితే అక్కడ q అనేది ఏంటి? ఎనీ ఇంటిజర్, సమ్ ఇంటిజర్. ఓకే, ఇక్కడ మనకి ఫస్ట్ 4 స్టెప్స్ అనేవి ఈ ఎక్సైల్ లో నెక్స్ట్ మనం డిస్కస్ చేసే అనేది కూడా సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్, ఫస్ట్ 4 స్టెప్స్ అనేవి కామన్ గా ఉంటాయి. ఇక్కడ మనకి ఏ ఇంటిజర్ అని చెప్పలేదు కనుక ఏ అనేదాన్ని తీసుకున్నాం. let a be any positive integer. Let a be any positive integer and a b ఎంత వాల్యూ తీసుకోవాలి, b అనేది ఎంత వాల్యూ తీసుకోవాలో మనం ఒకసారి ఐడెంటిఫై చేయగలగాలి. ఇప్పుడు ప్రతిదీ కూడా ఏంటి? 6q plus 1, 6q plus 3, 6q plus 5 ఉంది. అంటే ఇక్కడ మనకి యూక్లిడ్ అనే ఒక కండిషన్ ఏంటి? a equal to bq plus r. a equal to bq plus r. ఇక్కడ r అనేది ఎలా ఉంటుంది? 0 less than r less than b. ఈ కండిషన్ వెయిట్ చేస్తూ ఉంటుంది యూక్లిడ్ డిగ్రీ అనేది. అయితే ఇక్కడ మనకి b 6q plus 1 ని దీన్ని కంపేర్ చేయండి. అంటే ఈ మొత్తం కూడా ఏ వాల్యూ అనుకుందాం, ఈ మొత్తం ఏ వాల్యూ అనుకుందాం, ఇది కూడా ఏ వాల్యూ అనుకుందాం. అయితే మనకి q బిఫోర్ ఉంది ఏంటి? ఇక్కడ b ఉంది. ఇక్కడ q బిఫోర్ ఎంత ఉంది? 6. ఇక్కడ కూడా 6 ఏ ఉంది, ఇక్కడ కూడా 6 ఏ ఉంది. అంటే ఇక్కడ మనకి b వాల్యూ ఎంత తీసుకోవచ్చు? 6 అనేది తీసుకోండి. b వాల్యూ 6. Okay, by applying Euclid division lemma, by applying Euclid division lemma, ఇప్పుడు యూక్లిడ్ డివిజన్ లెమ్మా అనేది అప్లై చేద్దాం. అయితే ఏమవుతుంది? a equal to b వాల్యూ ఏం తీసుకున్నాము? 6 తీసుకున్నాం. అంటే ఈ కండిషన్ రాయాలి మనం, ఈ కండిషన్ రాయాలి 6q plus r, 6q plus r since r వాల్యూ ఎలా ఉంటుంది? r వాల్యూ అనేది 0 or less than equal to r less than a వాల్యూ కన్నా less than ఉండాలి, b వాల్యూ కన్నా less than ఉండాలి. b వాల్యూ ఎంత తీసుకున్నాం? ఇక్కడ 6 తీసుకున్నాం. డైరెక్ట్ 6 రాసేయండి. 6 అంటే ఫస్ట్ స్టెప్ ఏం రాసాము? a b ఎనీ పాజిటివ్ ఇంటిజర్ అండ్ b ఈక్వల్ టు 6. ఈ b ఈక్వల్ టు 6 అనేది ఈ కండిషన్ బట్టి తీసుకున్నాం. ఓకేనా? నెక్స్ట్ బై అప్లయింగ్ యూక్లిడ్ డివిజన్ లెమ్మా. నెక్స్ట్ కండిషన్ రాసాం. ఆ యూక్లిడ్ డివిజన్ లెమ్మా కండిషన్ a equal to 6q plus r since 0 less than or equal to r less than 6. ఇప్పుడు పాజిబుల్ రిమైండర్స్ కావాలి. పాజిబుల్ రిమైండర్స్ ఇక్కడ మనకి పాజిబుల్ రిమైండర్స్ ఏంటి? ఇక్కడ మనకి 0 తో స్టార్ట్ అవ్వాలి. ఎక్కడ వరకు రావాలి? 6 బిలో వరకు రావాలి. 6 రాకూడదు, 6 బిలో వరకు రావాలి. అంటే ఏముంది? 0 1 2 3 4 5. దెన్ a ఈక్వల్ టు, అప్పుడు a ఏమవుతుంది? a ఈక్వల్ ఏమవుతుంది? అంటే ప్రతి రిమైండర్ దీన్ని రిప్లేస్ చేయండి. 0 1 2 అలా. అంటే 6q ప్లస్ 0. 6q ప్లస్ 0 అంటే ఏమవుతుంది? 6q అంటే నేను 0 రాయాలి. ఓకే, 6q ప్లస్ 0 అన్నా 6q అన్నా ఒకటే కదా, అదే నేను 0 రాయాలి. అంటే 0 తీసుకొని రిప్లేస్ చేశాను. 0 వల్ల మనకి ఏం యూజ్ లేదు కనుక 6q రాస్తాను. 6q ప్లస్ 1 అంటే 1 రిప్లేస్ చేశాను. 6q అనేది ఎలా ఉంటుంది? రిమైండర్ ప్లేస్ ని రీప్లేస్ చేస్తున్నాను. నెక్స్ట్ 6q ప్లస్ 2 సెకండ్ రీప్లేస్ చేశాను. నెక్స్ట్ 6q ప్లస్ 3, నెక్స్ట్ 6q ప్లస్ 4, నెక్స్ట్ 6q ప్లస్ 5. అయితే మనం ప్రీవియస్ క్లాస్ లో చెప్పుకున్నాం ఒకటి తీసుకొని చెక్ చేయడం, అలా చేయొచ్చు. లేకపోతే మనం డైరెక్ట్ టెక్స్ట్ బుక్ లో కూడా చేయొచ్చు. డైరెక్ట్ టెక్స్ట్ బుక్ లో ఏంటి? హియర్ టెక్స్ట్ బుక్ లో చెక్ చేస్తున్నాం. హియర్ మనం ప్రీవియస్ ఎగ్జాంపుల్ 2 చెప్పుకున్నాం కదా, ఆ మోడల్ ఎగ్జాంపుల్ 2 మోడల్ చేయొచ్చు. లేకపోతే డైరెక్ట్ ఇలా రాసి మన టెక్స్ట్ బుక్ ఇచ్చిన మోడల్. హియర్ ఇక్కడ మనకి ఏంటి? ఇక్కడ మనకి ఇచ్చింది ఇవే కదా, ఇవన్నీ తీసుకున్నాము. 6q ప్లస్ 1 అన్నాను అంటే 2 తో డివైడ్ చేస్తే వస్తుంది 1 వస్తుంది రిమైండర్. ఆడ్ నెంబర్స్ ఉన్నాయంటే అవి 2 తో డివైడ్ అవుతాయా? అవ్వవు కదా. 1 అనేది ఆడ్, 3 అనేది ఆడ్, 5 అనేది ఆడ్. ఆడ్ నెంబర్స్ ని డివైడ్ చేసినప్పుడు మనకి రిమైండర్ 0 రాదు, అంటే 2 తో డివైడ్ అవ్వదు. ఇక్కడ ఏం రాయొచ్చు? హియర్ 6q plus 1 or 6q plus 2, 6q plus 3 or 6q plus 5 are not divisible by 2. 2 తో డివైడ్ అవ్వదు, are not divisible by 2. So every ఈ మాత్రం రాసేస్తాం మరి. any positive odd integer, so any positive
positive odd integer e of the form 6q plus 1 6q plus 3 or 6q plus 5. సో ఒకవేళ మనకి ఈ క్వశ్చన్ అడిగినా సరే 2 మార్క్స్ అడుగుతారు, 4 మార్క్స్ అయితే అడగరు. ఒకవేళ 4 మార్క్స్ అడిగారు అనుకోండి, ఎగ్జాంపుల్ 2 చెప్పిన మోడల్ వచ్చాయి. ఎగ్జాంపుల్ 2 మోడల్ ఇచ్చి ఏం చెప్పాము, ఫస్ట్ ఇలా తీసుకున్నాం. ఒకవేళ 4 మార్క్స్ అడిగితే 2 మార్క్స్ అయితే సరిపోతుంది. ఒకవేళ 4 మార్క్స్ అడిగారు అనుకోండి, ఫస్ట్ ఇలా తీసుకోవాలి, a ఈక్వల్ 6q. మనకి దీంతో ఆడ్ ఈవెన్ అనేది దేంతో డివైడ్ చేసి చెప్తాము, 2 తో డివైడ్ చేసి చెప్తాము. 2 తో డివైడ్ అయితే ఈవెన్ నెంబర్, 2 తో డివైడ్ అవ్వకపోతే ఆడ్ నెంబర్. అంటే దీనికి 2 తో డివైడ్ చేయడం రాయండి. 2 ఇంటూ 2 3 చేసినట్టు 6, 2 ఇంటూ 3 2 ఇంటూ 3 6 6 క్యూబ్. అంటే 2 తో మల్టిపుల్ గా రాయాలి. 2 తో మల్టిపుల్ రాసినప్పుడు ఏమవుతుంది, డివిజిబుల్ బై 2 అని రాస్తాం. అదే a ఈక్వల్ 6q ప్లస్ 1. దీన్ని కూడా 2 మల్టిపుల్ రాద్దాం. దీన్ని 2 రాయొచ్చు, దీన్ని 2 మల్టిపుల్ రాయొచ్చా, రాయాలి. అంటే ఏమవుతుంది, 2 ఇంటూ 3q ప్లస్ 1. అంటే 2 తో 6q డివైడ్ అవుతుంది, 1 డివైడ్ అవుతుంది. అంటే 2 ఇంటూ 3q ప్లస్ 1. ఇదేంటి, 2 తో డివైడ్ అవుతుందా, నాట్ డివిజిబుల్. అలానే నెక్స్ట్ కండిషన్ అన్ని కూడా చెక్ చేసుకుని రావాలి. ఏది 4 మార్క్స్ ఇచ్చినప్పుడు మ్యాక్సిమం అయితే మనకి 2 మార్క్స్ అడుగుతారు. ఓకే, టెక్స్ట్ బుక్ మోడల్ ప్రిపేర్ చేసుకోండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది మనకి ఎక్కువ సార్లు 4 మార్క్స్ అడిగే క్వశ్చన్. యూజ్ యూక్లిడ్ డివిజన్ లెమ్మా, యూజ్ యూక్లిడ్ డివిజన్ లెమ్మా షో దట్ the square of any integer, square of any positive integer is of the form 3p plus 1 3p plus 1. అంటే ఏదైనా మనం ఆడ్ ఇంటిజర్ తీసుకుంటే, ఏదైనా ఒక ఇంటిజర్ తీసుకొని దాన్ని స్క్వేర్ చేసినప్పుడు, ఏదైనా ఇంటిజర్ తీసుకొని దాన్ని స్క్వేర్ చేసినప్పుడు ఏమవుతుంది, అది కూడా 3p ఫామ్ కానీ 3p ప్లస్ 1 కానీ ఫామ్ అని ఉంటుంది. అంటే ఏదో ఒక ఫామ్ ఉంటుంది. అంటే ఏ ఇంటిజర్ తీసుకొని స్క్వేర్ చేసినా సరే 3p ఫామ్ కానీ 3p ప్లస్ 1 ఫామ్ కానీ ఉంటుంది అని మనం ప్రూవ్ చేయాలి. చూద్దాం, చూడండి. ఫస్ట్ స్టెప్ ఏంటి, ఇవన్నీ కామన్ గానే ఉన్నాయి. ఇక్కడ మనకి ఏది ఎనీ పాజిటివ్ ఇంటిజర్, ఇక్కడ మనకి ఏదో చెప్పలేదు ఇంటిజర్ కనుక ఏ అనేది తీసుకున్నాను. నాకు ఏ ఇంటిజర్ నెంబర్ ఏ ఈక్వల్ అన్నారు కదా, అందుకని ఏబి ఎనీ పాజిటివ్ ఇంటిజర్ అండ్ పి ఈక్వల్ అని తీసుకోవాలి. చెప్పండి మీరే. అంటే ఇప్పుడు ఏం చేస్తారు, ఇక చూడండి, ఈ 3p ఫామ్ లో ఉంది, ఇది 3p ప్లస్ 1 ఫామ్ లో ఉంది. అంటే p బిఫోర్ అయితే ఉంది నెంబర్ 3, అంటే ఇక్కడ 3 తీసుకోండి, 3. ఓకే, b ఈక్వల్ 3 బై అప్లైయింగ్ యూక్లిడ్ డివిజన్ లెమ్మా. ఇప్పుడు యూక్లిడ్ డివిజన్ అప్లై చేస్తే ఏమవుతుంది, a ఈక్వల్ టు 3q ప్లస్ r 3q ప్లస్ r. ఓకే, 3q ప్లస్ r సిన్స్ ఇక్కడ మనకి r అనేది ఎలా ఉంటుంది, 0 లెస్ దాన్ r 0 లెస్ దాన్ ఈక్వల్ టు r లెస్ దాన్ 3 పాజిటివ్ రిమైండర్స్ కాదు, పాజిటివ్ రిమైండర్స్ ఈక్వల్ పాజిటివ్ రిమైండర్స్ అంటే మనకి 0 నుండి 3 బిలో వరకు రాయాలి. 0 1 2 0 1 2 ఇక్కడ ఫస్ట్ రాద్దాం. ఇక్కడ మనకి పాజిటివ్ రిమైండర్స్ ఇస్తున్నా, దాన్ని ఏ ఈక్వల్ రాయాలి కదా, దాన్ని ఏ ఈక్వల్ రాయాలి. ఏ ఈక్వల్ అంటే ఇక్కడ మనకి రిమైండర్ ప్లేస్ లో 0 1 2 రీప్లేస్ చేయాలి. అంటే ఏమవుతుంది, 3q అవుతుంది. 3q ప్లస్ 0 అంటే 3q నే కదా, 3q అవుతుంది. నెక్స్ట్ ఒకవేళ మీరు రాయాలంటే 3q ప్లస్ 0 రాసినా ఇబ్బంది లేదు. 3q ప్లస్ 0 అంటే ఆ ప్లేస్ లో 0 రీప్లేస్ చేసాం. నెక్స్ట్ రీప్లేస్ చేయాలి 1 3q ప్లస్ 1. నెక్స్ట్ రీప్లేస్ చేయాలి 2
3q ప్లస్ 2 3q ప్లస్ 2 ఇక్కడ మనకి క్వశ్చన్ ఏంటి యూజ్ యూక్లిడియన్ లెమ్మా టు షో దట్ స్క్వేర్ ఆఫ్ ఎనీ ఇంటిజర్ అంటే ఏదైనా ఒక ఇంటిజర్ ని స్క్వేర్ చేసినప్పుడు అది 3p ఫామ్ గాని 3p+1 ఫామ్ గాని ఉంటుంది అన్నాడు అంటే ఎప్పుడు చెక్ చేయాలి ఆ ఫార్మ్స్ స్క్వేర్ చేసినా చెక్ చేయాలి ఫస్ట్ మనం టేక్ a ఈక్వల్ టు ఫస్ట్ 3q తీసుకున్నాం 3q స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ స్క్వేరింగ్ ఆన్ both sides squaring on both sides నేను ఇక్కడ షార్ట్ ఫామ్ లో రాసాను ఎగ్జామ్ లో షార్ట్ ఫామ్ రాయాలి ఫుల్ ఫామ్ ఏ రాయాలి నాకు ఇక్కడ సఫిషియెంట్ స్పేస్ ఉండదేమో షార్ట్ ఫామ్ రాసాను స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసినప్పుడు a స్క్వేర్ a పవర్ 2 3q పవర్ 2 a పవర్ 2 3q పవర్ 2 అంటే ఏమవుతుంది a స్క్వేర్ ఈక్వల్ టు 3 ఇంటూ 3 9 q స్క్వేర్ కానీ మనకు కావాల్సిన ఫార్మ్స్ ఏంటి 3p ఫామ్ కానీ 3p+1 ఫామ్ కానీ కావాలి కానీ ఇక్కడ 9 ఫామ్ ఉంది అంటే ఇక్కడ మీకు 3 కామన్ ఏం కామన్ ఇస్తారు 3 కామన్ ఇస్తుంది 3 ఇంటూ 3 కి ఎంత మల్టిప్లై చేస్తే 9 వస్తుంది 3 3 యాస్ 9 3 యాస్ 9 q స్క్వేర్ ఇప్పుడు మనకి ఈ 3q స్క్వేర్ ని p గా అనుకుందాం 3p అంటే ఇక్కడ ఏమవుతుంది p ఈక్వల్ టు 3q స్క్వేర్ where p equal to 3q స్క్వేర్ where p equal to 3q స్క్వేర్ ఇది ఫస్ట్ వన్ ఓకే నెక్స్ట్ సెకండ్ వన్ తీసుకున్నాం ఇప్పుడు 3p అయిపోయింది కదా 3q అయిపోయింది 3q+1 తీసుకున్నాం a ఈక్వల్ టు టేక్ a ఈక్వల్ టు 3q+1 సేమ్ ఇక్కడ కూడా ఉంది స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ స్క్వేర్ చేద్దాం స్క్వేర్ చేసినప్పుడు a స్క్వేర్ 3q+1 హోల్ స్క్వేర్ మనకి ఒక ఫార్ములా తెలుసు ఏంటి ఆ ఫార్ములా ఇది ఎలా ఉంది a + b హోల్ స్క్వేర్ లా ఉందా a + b హోల్ స్క్వేర్ మనకి a + b హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి a + b హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a + b స్క్వేర్ + 2ab లేకపోతే a స్క్వేర్ + 2ab + b స్క్వేర్ ఇలా రాయొచ్చు అలా ఇలా రాస్తే మనకి బాగా కన్వీనియంట్ గా ఉంటుంది ఇప్పుడు చూడండి a స్క్వేర్ a వాల్యూ టేక్ u b వాల్యూ 1 అంటే a స్క్వేర్ ప్లస్ 2ab 2ab ప్లస్ b స్క్వేర్ అంటే ఏమవుతుంది మనకి 3q స్క్వేర్ అంటే ఏమవుతుంది 3 3 is 9 q స్క్వేర్ 9q స్క్వేర్ ప్లస్ 2 3 is 6 6q ప్లస్ 1 ఇక్కడ మనకి ఏది మన కావాల్సిన ఫామ్ 3p ఫామ్ కానీ 3p+1 ఫామ్ కానీ కావాలి 3p ఫామ్ కానీ 3p+1 ఫామ్ కానీ కావాలి ఇక్కడ మనం రాద్దాం చూడండి అక్కడ ఏమొచ్చింది ఇక్కడ మనకి 9q స్క్వేర్ 6q ప్లస్ 1 వచ్చింది మనకి ఈ రెండింటి కూడా 3 కామన్ ఎందుకంటే మనకి 3p ఫామ్ కానీ 3p+1 ఫామ్ కావాలి కాబట్టి ఇక్కడ 3 కామన్ 3 కామన్ ఇస్తుంది ఇలా 3 3 is 9 9q స్క్వేర్ అలానే 3 కూడా 3 కామన్ ఇస్తుంది వెయిట్ డాష్ కామన్ ఇద్దాం 3 3 is 9 9q స్క్వేర్ కదా 3 3 is 9q స్క్వేర్ అలానే 3 కి 6 ఎప్పుడు వస్తుంది 3 2 is అంటే ఇక్కడ 2 రాసేసి q రాసేసి ప్లస్ 1 అంటే ఈ మొత్తం బదులు p అనుకోండి ఈ మొత్తం బదులు ఏమనుకోవాలి p 3p+1 వేర్ p ఈక్వల్ టు 3q స్క్వేర్ ప్లస్ 2q 3q స్క్వేర్ ప్లస్ 2q అది ఫస్ట్ సెకండ్ వన్ అయిపోయింది ఇప్పుడు థర్డ్ వన్ చేద్దాం థర్డ్ వన్ ఏంటి మనకి థర్డ్ వన్ ఏంటి ఇది అయిపోయింది 3q+1 చూసాం 3q+1 కూడా అయిపోయింది 3q+1 3q+2 చూద్దాం 3q+2 take a equal to 3q+2 ఇది చాలా కేర్ఫుల్ వినాలి ఇది అర్థమైన నెక్స్ట్ సమ్ ఈజీగా ఉంటుంది స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ ఎందుకు చేస్తున్నాము మనం స్క్వేర్ చేసిందంటే 3p+1 కానీ 3p ఫామ్ ఉంటుందని చూపించాలి కనుక స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేద్దాం అంటే ఇప్పుడు ఏమవుతుంది a స్క్వేర్ 3q+2 హోల్ స్క్వేర్ a వాల్యూ అంటే ఇక్కడ మనకి 3q ప్లస్ b వాల్యూ స్క్వేర్ a ప్లస్ b హోల్ స్క్వేర్ అంటే a వాల్యూ ప్లస్ b వాల్యూ స్క్వేర్ అంటే ఏమవుతుంది a స్క్వేర్ ప్లస్ 2ab 2ab ప్లస్ b స్క్వేర్
ఇక్కడ ఏ వాల్యూ అంటే 3 a స్క్వేర్ ప్లస్ b వాల్యూ అంటే 2ab ప్లస్ b స్క్వేర్. అంటే ఇక్కడ మనకి ఏంటి a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేస్తున్నాం. a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములాని అప్లై చేస్తున్నాం. ఓకే చూడండి మరి సింప్లిఫై చేసేసి కామన్ ఇద్దాం. సింప్లిఫై చేస్తే అవుతుంది 3 స్క్వేర్ అంటే 3 3 అంటే 3 క్యూబ్ స్క్వేర్ అంటే 3 క్యూబ్ అంటే 3 క్యూబ్ 3 క్యూబ్ అంటే 3 క్యూబ్ అంటే ఏమవుతుంది 9 క్యూబ్ స్క్వేర్ ప్లస్ 2 3 6 6 2 12 12 క్యూబ్ 2 2 4 2 2 4. అయితే ఇక్కడ మనకి ఇవన్నీ కూడా 3 తో డివిజిబుల్ అవుతాయని చూద్దాం. ఓకే 3 తో డివిజిబుల్ అవుతుంది. ఇది 3 తో డివిజిబుల్ అవుతుంది కదా, ఇది రాయొచ్చు 3 into 3 క్యూబ్ స్క్వేర్ రాయొచ్చు 3 into 3 క్యూబ్ స్క్వేర్. అలాగే ఇది కూడా 3 తో డివైడ్ అవుతుంది కదా, 3 into 4 క్యూబ్ రాయొచ్చు 3 into 4 క్యూబ్. అయితే ఇది కూడా డివైడ్ అవుతుంది 4 into 3 తో డివైడ్ చేయండి 3 1 3 రిమైండర్ 1 అంటే ఏమవుతుంది 3 into 1 plus 1 గా రాయొచ్చు. ఈ 4 ని రాయొచ్చు 3 into 1 plus 1 4 ని 3 తో డివైడ్ చేశాను. ఓకే 3 into 1 plus 1 డివైడర్ into 4 plus 1. అయితే ఈ మూడింటిలో కూడా 3 కామన్ ఉంది. ఈ మూడింటిలో కూడా 3 కామన్ ఉంది. ఓకే 3 కామన్ చేస్తే ఏమవుతుంది 3 into 3 అనేది రిమూవ్ చేస్తాం ప్రతి దాని 3 క్యూబ్ స్క్వేర్ 4 క్యూబ్ ప్లస్ 1 ప్లస్ 1 అనేది కామన్. అంటే ఓన్లీ 3 టర్మ్స్ ఉంటే కామన్ తీస్తాం. ఇప్పుడు ఈ మొత్తం మనం ఏమనుకోవచ్చు p అనుకోవచ్చు కదా 3p ప్లస్ 1 అంటే p ఈక్వల్ టు 3 క్యూబ్ స్క్వేర్ ప్లస్ 4 క్యూబ్ ప్లస్ 1. అయితే ఇక్కడ మన కంప్లీట్ ఏమైంది ఫస్ట్ టైం ఏమో 3p మోడల్ వచ్చింది, సెకండ్ ఏమో 3p ప్లస్ 1 మోడల్ వచ్చింది, థర్డ్ వన్ కూడా ఏమైంది 3p ప్లస్ 1 మోడల్ వచ్చింది. అంటే కంప్లీట్ రాసేయాలి. కంప్లీట్ ఏం రాస్తాము ఎనీ స్క్వేర్ ఆఫ్ ఏ పాజిటివ్ ఇంటిజర్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 3p ప్లస్ 1 ఫార్మ్ అని లాస్ట్ స్టెప్ రాస్తాం. లాస్ట్ మన స్టెప్ రాస్తే కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ క్యూబ్ ఆఫ్ ది ఇంటిజర్ చూద్దాం. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్, చాలా సార్లు అడిగారు. నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్త్ వన్. Fourth one also important one. Use Euclid division lemma. Euclid division lemma. Everyone should try to understand first. Then we can do the sum without seeing. First in the other winner try share. The cube of any positive integer is of the form 9m plus 1 or 9m plus 8. అయితే ఈ సమ్కు మనం 9 తీసుకోకూడదు. మన 9 తీసుకుంటే చాలా కేసెస్ వస్తాయి. అలా కేసెస్ చేస్తే 2 పేజెస్ వస్తుంది. 2 పేజెస్ వచ్చేది తీసుకోకూడదు. ఎలా తీసుకుని చూడండి. ప్రీవియస్ ఎగ్జాంపుల్ స్క్వేర్ ఆఫ్ ఇంటిజర్ చేద్దాం. ఇక్కడ ఏం చేయాలి క్యూబ్ చేయాలి. క్వశ్చన్ చూడండి. దిస్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్ వన్. Use Euclid's division lemma to show that cube of any integer positive integer is of the form 9m plus 1 9m plus 8. అంటే ఏదైనా ఒక ఇంటిజర్ తీసుకొని క్యూబ్ చేస్తే అది 9m కానీ 9m plus 1 కానీ 9m plus 8 ఫామ్ లో కానీ ఉంటుంది అన్నాడు. ఫస్ట్ 4 స్టెప్స్ కామన్. కాబట్టి అందులో నెంబర్స్ అనేవి మారుతుంటాయి. ఫస్ట్ స్టెప్ ఏమవుతుంది లెట్ ఇక్కడ ఇంటిజర్ గురించి ఏం చెప్పలేదు. ఎనీ ఇంటిజర్ అన్నాడు ఏ తీసుకున్నాం. Let A be any positive integer and p equal to ఎంత తీసుకున్నాము ఇక్కడ 9 గా 9 తీసుకోవచ్చు. 9 తీసుకొని కూడా చేయొచ్చు కాబట్టి చాలా స్టెప్స్ వస్తాయి. ఎన్ని కేసెస్ వస్తాయి 9 వస్తాయి కనుక అన్ని 9 తీసుకోవచ్చు. ఈ సమ్ మాత్రం గుర్తుంచుకోండి. b వాల్యూ 3 తీసుకోండి. b వాల్యూ 3 తీసుకుంటే 3 కేసెస్ సరిపోతుంది. క్యూబ్ చేయడం 3 కేసెస్ సరిపోతుంది. 9 తీసుకుని 9 కేసెస్ చేయాలి. 9 కేసెస్ చేయడం కష్టం.
3 కేసెస్ చేయడం ఈజీ కనుక b వాల్యూ ఎంత తీసుకోవాలి 3 తీసుకోవాలి ఈ సమ్ మాత్రం గుర్తుంచుకోండి నెక్స్ట్ బై అప్లైయింగ్ యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా యూక్లిడ్స్ ఇక్కడ అపాస్ట్రేట్ చేస్తాను మర్చిపోకుండా యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా యూక్లిడ్ డివిజన్ లెమ్మా ఇప్పుడు మనకి యూక్లిడ్ డివిజన్ లెమ్మా కండిషన్ ఏంటి a ఈక్వల్ టు bq b వాల్యూ ఎంత మనకి 3q ప్లస్ r since 0 less than r equal to r less than 3 b వాల్యూ తీసుకొని b వాల్యూ రాస్తాం ఇప్పుడు మనకి పాజిబుల్ రిమైండర్స్ ఈక్వల్ టు పాజిబుల్ రిమైండర్స్ ఏమవుతుంది 3 b వాల్యూ రాయాలి 0 1 2 then a equal to ఇప్పుడు 0 1 2 ని రీప్లేస్ చేయండి 3q plus 0 r 3q plus 1 అంటే నేను ఏం చేయండి ఆల్ వాల్యూ ప్లేస్ లో 0 1 2 ని రీప్లేస్ చేస్తాను అంటే 3q plus 0 3q plus 1 r 3q plus 2 ఇక్కడ మనకి స్క్వేర్ క్యూబ్ చేయాలి కదా క్యూబ్ చేయాలి ఎలా చేద్దాం చూడండి ఫస్ట్ కేస్ 1 take a equal to 3q 3q plus 0 అన్నా 3q అన్నా ఒకటి 3q plus 0 అన్నా 3q అన్నా ఒకటి ఇప్పుడు ఏం చేయాలి మనం క్యూబ్ ఆన్ బోత్ సైడ్స్ చేయాలి క్యూబ్ ఆన్ బోత్ సైడ్స్ అంటే ఏమవుతుంది a పవర్ 3 3q పవర్ 3 3q పవర్ 3 అంటే a పవర్ 3 ఈక్వల్ టు 3 పవర్ 3 3q పవర్ 3 అంటే 3q into 3q into 3q అంటే ఇలా రాసుకోవాలి 3q into 3q into 3q 3 3 is 9 9 3 is 27 q power q into q into q బేస్ ఈక్వల్ ఉన్నాయి q power 1 q power 1 q power ఎక్స్పోనెంట్ మ్యాచ్ చేయండి 1 1 1 ఇవన్నీ యాడ్ చేస్తే ఎంత వస్తుంది q power 3 కానీ మనకు కావాల్సిన ఫామ్ ఇదేనా కాదు ఏ ఫామ్ కావాలి 9m కానీ 9m plus 1 కానీ 9m plus 8 ఫామ్ కానీ కావాలి కనుక ఇది 27 అనేది 9 టేబుల్ వస్తుంది కదా 9 కామన్ ఏ కామన్ ఇస్తాము 9 ఇక్కడ 9 అనేది కామన్ ఇయర్ ఇక్కడ 9 టేబుల్ లో 27 ఎప్పుడు వస్తుంది 9 3 is 27 9 3 is 27 ఇక్కడ మనకి క్యూబ్ పవర్ అనేది రాసేయండి 9 3 is 27 క్యూబ్ పవర్ అనేది ఏం రాసేయండి ఇప్పుడు ఈ మొత్తం పదం ఏమనుకున్నాము ఇక్కడ m అనుకోవచ్చు కదా m అంటే 9m వేర్ m ఈక్వల్ టు 3q పవర్ 3 ఈ ఫస్ట్ పార్ట్ ఇక్కడ ఇప్పుడు మనకి సెకండ్ కేస్ చేద్దాం ఈ సెకండ్ కేస్ చేయాలంటే మనకి ఇక్కడ ఫార్ములా ఒకటి గుర్తుంటారు ఏంటి ఆ ఫార్ములా a plus b 4q ఫార్ములా గుర్తుంటారు a plus b 4q ఈక్వల్ టు మీరు డైరెక్ట్ గా ఫార్ములా వస్తే చేయొచ్చు కానీ అది వద్దు కనుక ఏం చేద్దాం ఇక్కడ aq ప్లస్ 3ab ఇంటూ a ప్లస్ b ప్లస్ bq ఈ ఫార్ములానే ఎక్స్పాండ్ చేయాలి అంటే మనకి ఈజీగా ఉంటుంది ఈ ఫార్మ్ అలా కూడా చేయొచ్చు కాదే మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాం a ప్లస్ b 4q ఫార్మ్ ఏంటి aq ప్లస్ 3ab ఇంటూ a ప్లస్ b ప్లస్ bq ఇప్పుడు నేను సెకండ్ కేస్ తీసుకున్నా సెకండ్ కేస్ ఏంటి మనకి సెకండ్ కేస్ టేక్ a ఈక్వల్ టు 3q ప్లస్ 1 a ఈక్వల్ ఎంత తీసుకోవాలి 3q ప్లస్ 1 సెకండ్ ఈ ఫస్ట్ అయిపోయింది కదా ఈ సెకండ్ ఓకే సెకండ్ వన్ ఇప్పుడు క్యూబ్ ఆన్ బోత్ సైడ్స్ అంటే ఏమవుతుంది a పవర్ 3 ఈక్వల్ టు 3q ప్లస్ 1 4q ఇది a వాల్యూ ఇది b వాల్యూ a వాల్యూ 3q b వాల్యూ 1 ఎక్స్పాండ్ చేద్దాం చూడండి a పవర్ 3 a వాల్యూ క్యూబ్ ప్లస్ 3ab అంటే a అనే చోటేమో 3q రిప్లేస్ చేస్తాము b అనే చోటేమో 1 రిప్లేస్ చేస్తాం a క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ a ప్లస్ b ప్లస్ b క్యూబ్ మరి ఒకసారి ఎక్స్పాండ్ చూడాలి ఈ ఫార్ములా ఎక్స్పాండ్ చేశాను a క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ a ప్లస్ b ప్లస్ b క్యూబ్ ఇప్పుడు మనం ఎక్స్పాండ్ చేద్దాం చూడండి
3 క్యూబ్ పవర్ 3 అంటే ఎంత వచ్చింది మనకి ఆల్రెడీ తెలుసు కదా 27 క్యూబ్ అంటే 3 క్యూబ్ ని 3 టైమ్స్ మల్టిప్లై చేయాలి అంటే ఎంత వస్తుంది 27 క్యూబ్ పవర్ 3 ప్లస్ 3 3 is 9 9 into 1 9 cube into 3 cube plus 1 into 3 cube plus 1 plus 1 cube అంటే 1 into 1 into 1 ఇప్పుడు మనం మల్టిప్లై చేద్దాం చూడండి 27 క్యూబ్ పవర్ 3 9 క్యూబ్ తో ఈ రెండు టర్మ్స్ మల్టిప్లై చేయాలి 9 into 3 27 క్యూబ్ into క్యూబ్ క్యూబ్ స్క్వేర్ అలానే ప్లస్ 9 into 1 9 క్యూబ్ ఉంది కదా 9 క్యూబ్ అంటే ఈ 9 క్యూబ్ ని 3 క్యూబ్ తో మల్టిప్లై చేయాలి 9 క్యూబ్ ని 1 తో కూడా మల్టిప్లై చేయాలి ఓకే ప్లస్ 1 ఇప్పుడు ఇవన్నీ కూడా 9 కామన్ చేయాలి ఫస్ట్ సెట్ ఏం కామన్ చేయాలి 9 కామన్ చేయాలి 9 కామన్ చేయాలంటే డైరెక్ట్ గా కామన్ చేసేద్దాం 9 టేబుల్ లో మనకి ఇక్కడ క్యూబ్ క్యూబ్ ఉంది కదా క్యూబ్ క్యూబ్ రాద్దాము 9 టేబుల్ లో ఎంత మల్టిప్లై చేస్తే 27 వస్తుంది 3 చేస్తాం 9 3 చేస్తాం ప్లస్ ఇక్కడ క్యూబ్ స్క్వేర్ ఉంది క్యూబ్ స్క్వేర్ రాసేసి 9 టేబుల్ లో ఎంత మల్టిప్లై చేస్తే 27 వస్తుంది 9 3 చేస్తాం 27 ప్లస్ క్యూబ్ 9 టేబుల్ లో ఎంత మల్టిప్లై చేస్తే 9 వస్తుంది 1 అనేది రాయకపోవచ్చు ఓకే 1 ప్లస్ 1 ఇప్పుడు ఏమవుతుంది ఈ మొత్తం బదులు కూడా ఏమనుకోవాలి m అనుకోవాలి కదా m అనుకుందాం అంటే ఏమవుతుంది 9m ప్లస్ 1 వేర్ m ఈక్వల్ టు 3 క్యూబ్ పవర్ 3 3 క్యూబ్ స్క్వేర్ ప్లస్ 1 ఇది సెకండ్ కేస్ అయిపోయింది ఓకే థర్డ్ కేస్ చేద్దాం థర్డ్ కేస్ ఏమి అయిపోయింది 3 క్యూబ్ ప్లస్ 2 మిగిలిపోయింది 3 క్యూబ్ ప్లస్ 2 చేద్దాం third case take a equal to 3 cube plus 2 3 cube plus 2 third case cube on both sides and ఏమవుతుంది a power 3 equal to 3 cube plus 2 whole power 3 if same a power 3 3 a plus b whole cube a value 3 cube b value 2 a value 3 cube b value 2 a cube అంటే 3 cube whole power 3 a cube a 3ab into a plus b 3 cube plus 2 plus b cube అంటే ఏమొస్తుంది ఇక్కడ b cube అంటే 2 cube 2 power 3 ఇక్కడ మనం చూడండి 3 cube whole cube అంటే 3 cube into 3 cube into 3 cube నేను 3 ని 3 టైమ్స్ మల్టిప్లై చేయాలి అంటే ఎంత వస్తుంది 27 cube power 3 ప్లస్ 3 3 is 9 9 2 is 18 మల్టిప్లై చేసిన ఇవి మల్టిప్లై చేయకూడదు ఇవి ఏంటంటే ప్లస్ ఫామ్ లో ఉన్నాయి ఇవి వీటి మల్టిప్లై చేయకూడదు ఓన్లీ ఇంతవరకు మాత్రమే మల్టిప్లై చేయాలి ఫస్ట్ 3 3 is 9 9 3 is 9 2 is 18 cube plus 3 cube plus 2 cube అంటే 2 multiplied 2 2 is 4 4 2 is 8 నెక్స్ట్ ఇక్కడ మనకి 27 cube power 3 18 3 is 54 18 3 is 54 q into cube power 2 అంటే 18 తో 3 cube మల్టిప్లై చేయాలి 2 ని మల్టిప్లై చేయాలి నెక్స్ట్ 8 cube is 36 8 2 is 36 cube plus 8 cube into 3 cube 54 cube square 8 into 3 8 into 2 36 cube అనేది cube రాసాను ప్లస్ 8 ఇప్పుడు మనం మొత్తంలో కూడా 9 కామన్ తీసి పాసిబిలిటీ చూడాలి 9 కామన్ తీయచ్చు 9 టేబుల్ వస్తుంది 9 6 9 టేబుల్ వస్తుంది ఇది 9 టేబుల్ వస్తుందా రాదు కనుక అది వదిలేసేసి ఇంతవరకు చూసుకోండి ఇంతవరకు 9 కామన్ తీద్దాం 9 కామన్ తీసి చూడండి ఎలా ఇక్కడ క్యూబ్ పవర్ 3 ఉంది ఫస్ట్ 9 టేబుల్ ఎంత మల్టిప్లై చేస్తే 27 వస్తుంది 9 3 is 27 ప్లస్ క్యూ స్క్వేర్ ఉంది క్యూ స్క్వేర్ అయింది ప్లస్ పెట్టేసి క్యూ స్క్వేర్ వస్తుంది 9 టేబుల్ ఎంత మల్టిప్లై చేస్తే 54 వస్తుంది 9 6 is 54 ఓకే ప్లస్ నెక్స్ట్ క్యూ ఉంది కదా క్యూ రాయండి 9 టేబుల్ ఎంత మల్టిప్లై చేస్తే 36 వస్తుంది 9 టేబుల్ ఎంత మల్టిప్లై చేస్తే 36 వస్తుంది 9 4 is 36 ఇంతవరకు అయిపోయింది 8
అంటే ఈ మొత్తం బదులు m అనుకోవచ్చు కదా, ఈ మొత్తం బదులు m అనుకున్నాం 9m ప్లస్ 8. ఇక్కడ m అనేది ఎనీ ఇంటిజర్, అంటే ఈ మొత్తం వాల్యూస్ ప్రిపేర్ చేసినప్పుడు ఒక నెంబర్ వస్తుంది కదా, ఆ నెంబర్ని m అనుకున్నాం. వేర్ m ఈక్వల్ టు 3 cube power 3 6 cube square plus 4 cube. ఇది ఆన్సర్. లాస్ట్ స్టెప్ ఏం చేస్తారు, క్యూబ్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటిజర్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ 9m 9m plus 1 or 9m plus 8 అనే కంక్లూజన్ రాయాలి. నేను కంక్లూజన్ రాయలేదు, సిడబ్ల్యూ ఎగ్జామ్, సిడబ్ల్యూ ఫాలో రాయండి. ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ये फिर लास्ट क्वेश्चन ఇవి మనకి ఎగ్జాంపుల్ బాగానే ఉంటాయి, ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తే గుర్తుంది. వితౌట్ ప్రాక్టీస్ యూ కాంట్ రిమెంబర్. యోగం చేసి క్లాస్ కంప్లీట్ చేద్దాం. ఇది ఈజీగానే ఉంటుంది, మనం 5 minutes పడుతుంది. 5 minutes లో కంప్లీట్ చేద్దాం. దిస్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్ వన్. ఫిఫ్త్ వన్, show that 1 and only 1 out of n plus 2 or n plus 4 is divisible by 3 where any positive integer. Which one is that? Show that is 1 and only 1 n plus 2 n plus 4 is divisible by 3. అంటే ఇక్కడ ఒక n వాల్యూ తీసుకోవాలి. n వాల్యూ తీసుకున్న తర్వాత ఈ 3 ఫామ్ చేయాలి. n ఫామ్, n plus 2 ఫామ్, n plus 4 ఫామ్ చేస్తే ఆ మూడిలో ఏదో ఒకటి మాత్రమే 3 తో డివైడ్ అవుతుంది. ఎనీ ఇంటిజర్ తీసుకోవచ్చు. n is any integer. ప్రీవియస్ అయితే ఎనీ ఇంటిజర్ అన్నారు, ఇక్కడ స్పెసిఫిక్ గా n అనేది చెప్తున్నారు. అంటే ఏ బదులు ఏం తీసుకోవాలి, n అనేది తీసుకోవాలి. ఇక్కడ n వాల్యూ ఏదైనా తీసుకోవచ్చు మన ఇష్టం. ఈ 3 ఫామ్ చేస్తే ఏదో ఒకటి మాత్రమే డివైడ్ అవుతుంది అనేది మనం ప్రూవ్ చేయాలి. ఫస్ట్ స్టెప్ చూద్దాం చూడండి. ఫస్ట్ 4 స్టెప్స్ కామన్. లెట్ n ఈక్వల్ టు, లెట్ n బి ఎనీ పాజిటివ్ ఇంటిజర్, లెట్ n బి ఎనీ పాజిటివ్ ఇంటిజర్ అండ్ b ఈక్వల్ ఏం తీసుకుంటానంటే 3 తీసుకుంటాను. మరి అక్కడ 3 తో డివైడ్ అవ్వాలి కదా, కనుక ఇక్కడ 3 తో డివైడ్ చేస్తున్నాను. 3 గానే తీసుకున్నాను b. By applying Euclid's division lemma, Euclid's division lemma, by applying Euclid's division lemma, ఓకే. ఇక్కడ మనకి a ఈక్వల్ ఏమవుతుంది, a ఈక్వల్ n ఈక్వల్ తీసుకొచ్చింది. ఇక్కడ n తీసుకున్నాను కనుక n తీసుకున్నాను కనుక a ప్లస్ n తీసుకోవాలి. n ఈక్వల్ టు 3q plus r, n equal to 3q plus r. Since 0 less than or equal to r less than 3, 0 less than or equal to r less than 3. ఇప్పుడు possible remainders కాదు, possible remainders ఏంటి, 0 1 2. possible remainders ఏంటి, 0 1 2. then n equal to n ఈక్వల్ ఏంటి ఇక్కడ మనకి 3q ప్లస్ 0 అంటే r ప్లేస్ లో 0 1 2 రీప్లేస్ చేయండి. 0 3q ప్లస్ 1 3q ప్లస్ 2. ఇప్పుడు మనం 3 కేసెస్ వస్తాయి. అలా ఎలా వస్తాయో తీసుకుందాం. ఫస్ట్ కేస్ when అంటే n అనేది మన ఇష్టం వచ్చి తీసుకోవచ్చు. ఈ ఫామ్ చేసి 3 తో డివైడ్ చేసి చూడాలి. ఎలా చేద్దాం చూడండి.
when n equal to 3q, n equal to 3q. ఇప్పుడు చూడండి n equal to ఫస్ట్ ఫామ్ ఏంటి n కదా, n equal to 3q. ఇప్పుడు మనకి 3q ని 3 into q రాయొచ్చు కదా, 3 into q. నెక్స్ట్ ఫామ్ ఏంటి n plus 2. కేస్ చూడాలి, ఇది మనకు అర్థమైందంటే మొత్తం ఈజీగా అయిపోతుంది. కేస్ 2 కేస్ 3 n plus 2. నెక్స్ట్ ఫామ్ ఏంటి n plus 2 అంటే n కి 2 యాడ్ చేయాలి అంటే ఏమవుతుంది 3q. n వాల్యూ 3q కదా, 3q plus 2. ఇప్పుడు మనకి ఇక్కడ డివైడ్ అయ్యేది ఏంటి, ఇది ఒకటే 3 తో డివైడ్ అవుతుంది, ఇది డివైడ్ అవుతుందా, నో, అది వదిలేసేయండి. నెక్స్ట్ n plus 4, n plus 4 అంటే ఇక్కడ మనకి 3q plus 4 ని యాడ్ చేయాలి. ఓకే 4. ఇప్పుడు 4 ని యాడ్ చేసాం అనుకోండి, ఇది ఏమవుతుంది, ఇది 3 తో డివైడ్ అవుతుంది కదా, 3 తో డివైడ్ అయితే 3 4 ని డివైడ్ చేయాలి. 3 1 యా 3 డివైడర్ 1 అంటే ఏమవుతుంది 3q plus 3 into 1 plus 1 రాయొచ్చు. 3 into 1 plus 1 అంటే 3 కామన్ తీస్తే ఏమవుతుంది 3q plus 1 plus 1 అవుతుంది. అంటే ఇది కూడా డివైడ్ అవుతుంది 3 తో, రిమైండర్ 1 వస్తుంది, రిమైండర్ 1 వస్తుంది. అంటే మొత్తంలో ఏది మాత్రం డివైడ్ అవుతుంది, n మాత్రమే డివైడ్ అవుతుంది. ఓకే హియర్ n is only divisible by 3, divisible by 3, divisible by 3. ఇప్పుడు సెకండ్ కేస్ కదా, సెకండ్ కేస్ when n equal to తీసుకోవాలి సార్ q plus 3q plus 1, 3q plus 1 3q plus 1 తీసుకోండి. చూడండి ఫస్ట్ ఏం తీసుకోవాలి, మళ్ళీ మన నెంబర్లో మార్చాలి, n n plus 2 n plus 4 n equal to 3q plus 1. ఇది 3 తో డివైడ్ అవుతుంది, ఇది 3 తో డివైడ్ అవుతుందా, నో, అది వదిలేసేయండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటి n plus 2 ఫామ్, ఇక్కడ కేసులో చూడాలి, n వాల్యూకి 2 యాడ్ చేయాలి. ఇక్కడ n వాల్యూ ఏంటి 3q plus 1, ఈ 3q plus 1 వాల్యూ మొత్తం తీసుకోవాలి, n వాల్యూ ప్లస్ 2 అంటే ఏమవుతుంది 3q plus 1 plus 2 3 అవుతుంది. ఇప్పుడు ఈ 3 కామన్ అవుతుంది, ఇది 3 కామన్ అవుతుంది అంటే 3 తో డివైడ్ అవుతుంది కదా, అంటే ఏమవుతుంది 3 into q plus 1, 3 into q 3q plus 3 into 1 3 అవుతుంది. అంటే ఇది ఏమవుతుంది డివిజిబుల్ అవుతుంది, డివిజిబుల్ బై 3. మీకు ఆల్రెడీ ఒకటి CW ఇచ్చాం. ఓకే నెక్స్ట్ n plus 4 అంటే n వాల్యూకి 4 యాడ్ చేయాలి. n వాల్యూకి మనకి 3q plus 1 కి 4 యాడ్ చేయాలి, 3q plus 1 కి 4 యాడ్ చేయాలి అంటే ఏమవుతుంది 3q plus 5 అవుతుంది. 3q 5 ని 3 తో డివైడ్ చేయండి, 5 ని 3 తో డివైడ్ చేస్తే అవుతుంది 3 1 యా 3 రిమైండర్ 2 వస్తుంది, రిమైండర్ ఎంత వస్తుంది 2. ఇప్పుడు రాదండి 3 into 1 plus 2 అంటే 3q 3 కామన్ ఏంటి, ఈ రెండింటిలో నుంచి 3 కామన్ ఏంటి 3 into q plus 1 plus 2 ప్లస్ 2 వచ్చిందండి 2 డివైడ్ అవుతుందా 3 తో, నో, అంటే ఇక్కడ ఏం డివైడ్ అవుతుంది n డివైడ్ అవ్వదు, n plus 2 డివైడ్ అవుతుంది, n plus 4 డివైడ్ అవుతుంది అంటే n plus 2 is divisible by n plus 2 is divisible by 2, n plus 2 is divisible by 2. K3 చూద్దాం చూడండి. K3 ఇక్కడ when థర్డ్ కేస్, ఈ కేస్ అయిపోతుంది when n equal to ఏం తీసుకో లాస్ట్ మిగిలిపోయింది 3q plus 2 ఇక్కడ మనకి n ఫాము n plus 2 ఫాము n plus 4 ఫామ్ చేస్తాం. n equal to 3q plus 2 ఇది 3 తో డివైడ్ అవుతుంది, ఇది 3 తో డివైడ్ అవుతుందా, నో అవ్వదు. నెక్స్ట్ n plus 2 ఫామ్ అంటే n వాల్యూ 2 యాడ్ చేయాలి, n వాల్యూ ఏంటి ఇది మొత్తం n వాల్యూ 3q plus 2 n వాల్యూ ప్లస్ 2 అంటే ఏమవుతుంది ఇక్కడ మనకి 3q plus 4 అవుతుంది. 3q plus 4 అంటే ఇక్కడ మనకి ఆల్రెడీ వచ్చింది కదా, ఏ వాల్యూ ఇది రాయొచ్చు కదా. ఓకే నేను డైరెక్ట్ రాసేస్తున్నాను, మీకు సీరియల్ అనేది క్లియర్గా ఉంటుంది చూడండి. నా డిగ్రీలో లాస్ట్ది n plus 4 అంటే n వాల్యూ 4 యాడ్ చేయాలి, n వాల్యూ 4 n వాల్యూ అంటే ఏంటి 3q plus 2 plus 4 అంటే ఏమవుతుంది 3q plus 6 ఇది 3 తో డివైడ్ అవుతుంది, ఇది 3 తో డివైడ్ అవుతుంది అంటే 3 తో డివైడ్ చేయండి 3 into q 3q 3 డివైడ్ 6 ఎప్పుడు వస్తుంది 3 2 6 అంటే మొత్తం కూడా 3 తో డివైడ్ అవుతుంది. అంటే ఇక్కడ n అనేది డివైడ్ అవ్వదు 3 తో, n plus 2 అనేది 3 తో డివైడ్ అవ్వదు, ఇది మాత్రం ఏమవుతుంది డివైడ్ అవుతుంది అంటే n ఈ మొత్తం కూడా సమ్ నెంబర్ 3 తో మల్టిప్లై అవుతుంది అంటే 3 తో డివైడ్ అవుతుంది కదా. సో ఏం చేయొచ్చు ఇక్కడ n plus 4 is divisible by
3. ఇప్పుడు మనకి కంప్లీట్ ఏం చేస్తారు కేస్ 1 కేస్ 2 కేస్ 3 అయిపోయిన తర్వాత ఈ మొత్తం స్టెప్ రాయాలి. ఇక్కడ నుండి స్టార్ట్ చేసి డివిజిబుల్ బై 3 అని ఈ స్టెప్ మొత్తం రాయాలి. ఓకేనా? ఇవాళ హోంవర్క్ ఏంటంటే థర్డ్ సమ్ కాదు, ఫోర్త్ వన్ ఫిఫ్త్ వన్ 2 టైమ్స్ చేయండి. అంటే మనకి నెక్స్ట్ క్లాస్ వచ్చేటప్పటికి మీరు ఈ ఎక్సర్సైజ్ పర్ఫెక్ట్ అవ్వాలి. ఈరోజు హోంవర్క్ ఏం చేస్తారంటే ఫోర్త్ వన్ ఫిఫ్త్ వన్ 2 టైమ్స్ చేయండి. నెక్స్ట్ అయిపోయిన తర్వాత సెకండ్ వన్ థర్డ్ వన్ 2 టైమ్స్ చేయండి. అంటే ఈ ఎక్సర్సైజ్ పర్ఫెక్ట్ అయిపోవాలి. ఓకేనా? మీకు ఒకవేళ వీలైతే ఎక్స్టీ పెట్టమని చెప్తాను శివాసాన్ని. ఈ ఎక్సర్సైజ్ వరకు ఎక్స్టీ రాసేది.